కలిపితే 7 నియోజకవర్గాలు 7 లక్షలు 7 10,000 7,000 7,000 మినిమం వస్తే మామూలుగా ఉంటుందా? భారీ సభల సంగతి వదిలేయండి. 7,000 మంది ఒక చోటకి గ్యాదర్ అయితే ఏ స్థాయిలో ఉంటది? మామూలుగా ఉండదు. అది ఇక్కడ చేసి చూపించాల్సినటువంటి అది అన్నమాట. ప్రతి ఒక్కరు ధోనిలా తయారవ్వాలని. అది ధోనిలాగా అంటే ఈ మధ్యన ధోని బలహీన పడ్డాడు. ఇప్పుడు సూర్యవంశీని అడగాలన్నమాట. వచ్చిన బంతి నల్ల పట్టుకుని బాధాలనేటిది ఆ వైభవ్ సూర్యవంశీ అనే ఒక కుర్రోడు మన ప్రతి ఒక్కరు ఒక సూపర్ బ్యాట్స్మెన్ అంతే అంతే తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటేంటంటే రాజకీయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పరిగెడుతున్నంతసేపు పరిగెత్తిస్తారు, నిలబడ్డప్పుడు అవతలోడు తడబడతాడు, కలబడ్డప్పుడు అవతలోడు భయపడతాడు, పోరాడినప్పుడు అవతలోడు వణుకుతాడు. ప్రస్తుతానికి ఆ వ్యవహారం ఇంకా వైసీపీకి రాలా, కానీ ఒకటి అనుభవం నేర్పాలి. మొన్నటి వరకు అందరూ ధోనిలో, వాస్తవానికి వైసీపీలో మన అధికారంలోకి వచ్చారంటే ఆ ధోనిలో ఆ తరహా బ్యాటింగ్ చేశారు కాబట్టి వచ్చారు. కానీ ఈ మధ్య ఈ 1 yearలో ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు లేదంటే అరెస్టులు ఇవన్నీ చూస్తే ఆ బ్యాట్స్మెన్లు అందరూ వెనకబడిపోయారా? వాళ్ళందరిలో ఉత్సాహం తీసుకురావడం, ఇలా మీటింగ్లు పెట్టి అధ్యక్షులు నియమించినంత మాత్రాన అంటే చాలా మంది సీనియర్లు ఇప్పుడు సైడ్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు కూడా, మళ్ళీ ఆ జోష్ వస్తుందా? అంటే ఇక్కడ 19 ముందు ఎవడు ధోని కాదు, అంత పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరున్నారు 19 ముందు చెప్పండి? జగన్ ఒక్కడే ధోనియా? జగనే పాదయాత్ర